అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోడకాయ కర్రీ అండి. సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఈ కాయలు తెచ్చుకొని హెల్దీగా వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చలో వచ్చేయండి ప్రాసెస్లోకి. బోడకాయ కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకుందాము. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, బోడకాకరకాయలు. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇవి అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలు అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి వీటిని మంచిగా వేగడానికి కోసం 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి మీడియం సైజ్ టమాటో వేసేసుకుందాము. వేసేసుకొని టమాటో మీద కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి తర్వాత మళ్ళీ కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం వేసేసుకుందాము. కారం వేసేసుకొని మళ్ళీ కలిపేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టేద్దాము. 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీస్తే నీరు అనేది ఇంకిపోయింది. ఇప్పుడు గరం మసాలా, కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పొడి వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ బోడకాకరకాయ కర్రీ రెడీ అండి. వేడి అన్నంలో బోడకాకరకాయ కర్రీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్